ఈ మధ్య నేను ఒకరికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే తీసుకెళ్లి ఇచ్చాను. నేను ఇచ్చిన డబ్బులు కరెక్ట్ గా ఉన్నాయో లేదో లెక్క పెడుతూ ఒక నోటు తీసి తిరిగి నాకు రిటర్న్ ఇచ్చేశాడు. ఏమైంది ఈ నోటుకి అని అడిగితే ఆ నోటు పైన స్టార్ సింబల్ ఉంది, అలా స్టార్ సింబల్ ఉంటే అవి నకిలీ నోట్లట అన్నాడు. స్టార్ సింబల్ ఉంటే నకిలీ నోట్లని నీకెవరు చెప్పారు అని నేను అడిగితే తన వాట్సాప్ లో ఎవరో ఫ్రెండ్ ఫార్వర్డ్ చేసిన ఒక మెసేజ్ చూపించాడు. ఆ మెసేజ్ లో ఏముందంటే, స్టార్ గుర్తు ఉన్న 500 నోట్లు మార్కెట్ లో చెలామణిలోకి వచ్చాయి, ఇది నకిలీ నోటు. మార్కెట్ లో నకిలీ నోట్లతో తిరిగే వారి సంఖ్య పెరిగింది, జాగ్రత్త, అందరిలో అవగాహన కల్పించడానికి మరియు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ఇది ఆ మెసేజ్ లో ఉంది. ఈ మెసేజ్ చూసిన తర్వాత అసలు విషయం కనుక తెలియకపోతే తనే కాదు నేనైనా మీరైనా ఇది నిజమేమో అని అనుకుంటాం. మన ఛానల్లో ఇలాంటి వాటి గురించి వివరంగా చెప్పడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇలాంటి విషయాలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అసలు మన కరెన్సీ నోట్లపై స్టార్ సింబల్ ఎందుకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మనం మన లైఫ్ లో ఎప్పుడో ఒక్కసారైనా మనకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ జిరాక్స్ సెంటర్స్ లో కానీ ఆన్లైన్ సెంటర్స్ లో కానీ ప్రింట్ తీసుకొని ఉంటాం. అలా మనం కొన్ని పేపర్స్ ప్రింట్ తీస్తున్నప్పుడు వాటిల్లో మధ్యలో ఏదైనా పేజీ ప్రింట్ సరిగా రాకపోతే ఆ పేజ్ను వెతికి మళ్ళీ ప్రింట్ చేసుకొని ఆర్డర్లో పెట్టేసుకుంటాం. అయితే మనం వాడుతున్న కరెన్సీ నోట్లు ఆర్బీఐకి సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్సుల్లో ప్రింట్ చేస్తారు. రోజు కొన్ని లక్షల నోట్లని దేశం మొత్తం అవసరాల కోసం ఈ ప్రింటింగ్ ప్రెస్సులలో ప్రింట్ చేస్తూ ఉంటారు. ఈ నోట్ల పైన ఒక సిరీస్తో కూడిన సీరియల్ నెంబర్స్ ఉంటాయి. ఇలా సీరియల్ నెంబర్స్తో నోట్లను ప్రింట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా నోట్ ప్రింట్ సరిగా రాకపోయినా, నోట్ డ్యామేజ్ అయినా అలాంటి నోట్ని మళ్ళీ రీప్రింట్ చేసి దాని సీరియల్ నెంబర్ ఎక్కడుందో అక్కడే ఉంచాలంటే కొన్ని లక్షల నోట్లు ప్రింట్ చేసే దగ్గర ఇలా చేయాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. దీనికి పరిష్కారంగా ఏం చేశారంటే, ముందే కొన్ని స్టార్ సింబల్తో ఉన్న నోట్స్ని ప్రింట్ చేసి ఉంచుతారు. నోట్లను ప్రింట్ చేసేటప్పుడు ఏదైనా నోట్ డ్యామేజ్ అవ్వడం లేదా ప్రింట్ సరిగా రాకపోయినట్లయితే ఆ నోట్ల కట్టలో ఆ డ్యామేజ్ అయినా లేదా ప్రింట్ సరిగా రాని నోట్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో ఈ స్టార్ సింబల్తో ఉన్న నోట్ని రీప్లేస్ చేస్తారు. ఈ స్టార్ సింబల్తో ఉన్న నోట్లు కూడా నార్మల్ నోట్లతో సమానమే. ఇలా ఈ స్టార్ సింబల్తో ఉండే నోట్లని 2006 నుండి వాడుతున్నారు. స్టార్టింగ్లో 10, 20, 50 రూపాయల నోట్లలో వాడారు. ఇప్పుడు అన్ని నోట్లు అంటే 100, 200, 500 నోట్లలో కూడా ఈ పద్ధతిని వాడుతున్నారు. మీరు బ్యాంకులో కనుక ఎప్పుడైనా డబ్బులు తీసుకున్నట్లయితే కొన్నిసార్లు నోట్ల పైన కంటైన్స్ నాన్ సీరియల్లీ నెంబర్డ్ నోట్స్ విత్ స్టార్ సింబల్ ఇన్ నెంబర్ ప్యానెల్ నోట్ల ప్యాకెట్ పైన ఇలా రాసి ఉండడం మీరు గమనించవచ్చు. అంటే మీరు తీసుకున్న ఈ నోట్ల ప్యాకెట్లో స్టార్ సింబల్తో కూడిన నోట్లు కూడా ఉంటాయి. ఆ స్టార్ సింబల్తో ఉన్న నోట్లు కూడా మిగతా వాటితో సమానమే అని మనకు చెప్తున్నారనమాట. ఇది స్టార్ సింబల్తో ఉన్న నోట్లకి సంబంధించిన అసలు విషయం. అన్ని బ్యాంకులకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.